నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. హల్లెలూయా. ఎవరో తృణీకరించారని, ఎవరో పక్కన పెట్టేశారని, అవమానకరంగా మాట్లాడారని బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా? అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని. ఆయన భక్తులుగా ఉండడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన పరిచారకులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని. లోకంలో ఎంపిక ధనం బట్టి, బలం బట్టి, జ్ఞానం బట్టి ఉంటుందేమో కానీ దేవుని ఎంపిక, దేవుడు తన ప్రేమను బట్టి, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ద్వారా, కృప ద్వారా మనందరం ఏర్పరచబడ్డామని. దేవుడు తను ఏర్పరచుకున్న వారి జీవితంలో దేవుడు చేసే మేలేంటి? మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. మనం ఆశీర్వదించబడ్డానికి, అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శిష్యుల్ని ఏర్పరచుకుని అనేక మందికి దీవెనకరంగా మార్చిన రీతిగా, దావీదుని ఏర్పరచుకుని రాజుగా మార్చిన రీతిగా దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడని. తాను ఏర్పరచుకున్న అహరోను యొక్క కర్ర ఎలాగైతే చిగురించి ఫలించిందో మన జీవితాలు కూడా అలాగే ఆశీర్వాదకరంగా ఉంటాయని. దేవుడు తను ఏర్పరచుకున్న వారికి కాపుదలు ఇస్తాడు, దేవుడు వారిని కాపాడతాడు. మూడవదిగా, దేవుడు ఏర్పరచుకున్న వారిని చెరలో నుండి విడిపిస్తాడు, బంధకాల నుండి, కష్టాల నుండి విడిపించి సంతోషంతో, ఆనందంతో మనం నింపుతాడు.